ఇవాళ మనము సుందరాకాండ నుండి 7వ సర్గము తెలుసుకోబోతున్నాము. రావణుని భవనము. మహాబలసంపన్నుడు ఆంజనేయుడు రావణుని అంతఃపురమునందు సీతామాతను వెతుకుచుండెను. ఆ భవనము వైఢూర్యములు పొదిగిన బంగారు కిటికీలతో ఒప్పారుచుండెను. అచ్చట విశాలమైన గదులు సంఖ ధనుస్సాలలను మనోహరములైన చంద్రసాలలను హనుమంతుడు చూసెను. ధన కనక వస్తూవాహనములు సకల సంపదలతో భూతల స్వర్గముల ఆహ్లాదముగా ఉన్నటువంటి రావణుని భవనమును చూచిన హనుమంతుడు ఆనందించెను. పిదప మేఘము వంటిది స్వర్ణ రూపముతో ప్రకాశించుచున్నది రావణుని బల పరాక్రమములు తెలిపే సౌందర్యవంతమైన పుష్పక విమానమును మారుతి చూచెను. దివి నుండి భువికి దిగివచ్చిన స్వర్గము వలె అత్యంత శోభలతో వెలుగులు కురిపిస్తూ మెరుపు తీగల వంటి నారీమణుల సముదాయముతో కూడుకున్న పుష్పక విమానము తెల్లని మేడలు సరస్సులతో కూడిన పూల తోటలతో వనాలతో కలకలలాడుచున్నది. వైఢూర్యములు వెండి పగడములతో పక్షుల చిత్రములు చెక్కబడినవి. అనేక రకములైన మణులతో సర్పములు చిత్రించబడినవి. చక్కని ఉత్తమ జాతి గుర్రములు రూపొందించబడినవి. ఆ పుష్పక విమానము మీద పద్మ సరస్సు మరియు లక్ష్మీదేవి ప్రసన్నురాలై తన మనోహర దివ్య హస్తములతో పద్మములు ధరించి అలరారునట్లు చిత్రీకరించబడెను. ఆ మహాతల్లికి ఇరువైపులా ఏనుగులు తమ తొండములతో తామర పూలను ఆత్మర్పణతో అభిషేకములు చేయు దృశ్యములను హనుమ చూచెను. ఆంజనేయుడు అతి మనోహరముగా ప్రకాశించు రావణుని గృహమును సీతమ్మ తల్లి గురించి వెదికెను. ఎంత వెదికినను ఆ అమ్మ జాడ తెలియలేదు. మహాసాధ్వి సీతమ్మను చూడలేక పోయినందుకు విచారించాడు. ధర్మాచరణుడు ధీశాలి శ్రీరామ భక్తుడు బుద్ధిమంతుడగు మారుతి సీతమ్మ జాడ తెలియక విచారము చెందెను. ఆ తల్లి కనిపించలేదని పరిపరి విధముల ఆలోచింపసాగెను.